మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు చూడండి, మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒక స్త్రీ అంట ఒక కుమారుని కనును అన్నాడు. చూడండి, అదంట ఎవరంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆ కన్నటువంటి బిడ్డంత తన ప్రజల్ని వారి పాపము నుండి ఏం చేస్తారంటండి, రక్షిస్తారంట. ప్రేమైన సహోదరులు, చూడండి, చాలా మంది యొక్క జీవితాలు ఎలాగుంది అంటే నేటి కాలంలో రక్షణ జీవితం అనేది చాలా మందిలో లేదండి. చూడండి, మనుషులు చూడండి ఎలా ఉన్నాడంటే ప్రతిదినము చూడండి పాపములో జీవిస్తూ పాపములో నడుస్తూ పాపములో బతుకుతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క చూడండి కనికరముని, దేవుని యొక్క రక్షణని చాలా మంది కోల్పోతున్నారు. మనుషులు చూడండి బాల్య వయసు నుంచే ఎలా తయారవుతున్నారంటే క్రూరుడుగా తయారవుతున్నారు. బాల్య వయసు నుంచే దేవుణ్ణి మర్చిపోయాడు. చూడండి, దేవుడు ఈ భూమిని చూసినప్పుడు భూమి ఎలా ఉందంట, పాపముతో వెళ్ళిపోయేదంట. ప్రియమైన సహోదరులు సోదరులారా, చూడండి, పాపం ఉంటే ఆ పాపాన్ని బట్టి మనిషి రక్షించబడతారండి. అందుకనే చూడండి, దేవుడు ఈ భూమి మీద చూడండి పాపము అధికంగా ఉండడం వల్ల చూడండి ఈ భూమి మీద ఉన్న ప్రజలను రక్షించడానికి చూడండి ఒక మానవ దేహాన్ని ఏం చేశాడంట, ధరించాడంట. ప్రియమైన సహోదరి సోదరులారా, మానవ దేహాన్ని ధరించి చూడండి తన యొక్క శక్తిని, తన యొక్క బలాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టి మానవ దేహంతో ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట, ఈ భూమి మీద ఉన్నటువంటి బాలురు మొదలుకొని చూడండి వృద్ధుల వరకు చూడండి అనేకమైన మనుషుల్ని ఏం చేశాడంటండి, తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే ఏం చేస్తాడంట, రక్షించడండి. దేవుడి భూమి మీదకి వచ్చి చూడండి ప్రతి మనుషుని రక్షించడండి. చాలా మంది అనుకుంటారు మాలో ఏ పాపం ఉంది, ఏమనుకుంటారండి, మేమే పాపం చేస్తే మాలో ఏ పాపం ఉంది అనుకుంటారు. చూడండి, ఒక మాట ఉంది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, ఏ భేదమునో లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, ప్రతి మనుషుడు అంట ఈ భూలోకంలో ఏం చేస్తున్నాడంట, పాపము చేస్తున్నాడు. చూడండి, భూలోకంలో చూడండి మనుషులు ఎలా తయారంటే చూడండి వ్యభిచార మనసులతోను, దొంగతనములతోను, చెడు క్రియలతోను, స్వార్థములతోను, అక్రమములతోను, అనేకములతోను హత్యలు చేస్తూ చూడండి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క చూడండి స్వభావాన్ని మార్చుకొని క్రూరులుగా జీవిస్తున్నాడు. చూడండి, పాపం అనేది చాలా మందికి తెలియదండి. తెలిసిందండి, నేనే పాపం చేస్తున్నాను. చూడండి, చాలా మందికి అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియదండి. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూడండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం మేరడమే పాపం. నీ పొరుగువారిని ప్రేమించబడమే పాపం. నీ సహోదరుని తిరస్కరించడమే పాపం. నరహత్య చేయడమే శరీర కార్యాలే పాపం. ప్రియమైన సహోదరి, చూడండి, ఈ పాపాన్ని నువ్వేం చేయాలి, ఏం చేయాలండి, తీసేసుకోవాలని చాలా మందికి తెలుసండి. నేను పాపినని చాలా మందికి తెలుసు. చూడండి, ఒక త్రాగుపోతుని చూడండి ఏమంటాడు, అయ్యా నేను ముందు మాయనేయాలనుకున్నాను కానీ మానలేకపోతున్నాను. నా కుటుంబ సమస్యల వల్ల కానీ, నాకున్న ఆలోచన వల్ల కానీ నేను తాగుడికి బానిసైపోయానయ్యా, నేను దాన్ని మానలేకపోతున్నాను. చూడండి, ఒక విచారణ
అయ్యా ఇది అక్రమ సంబంధం తప్పని నాకు తెలుసయ్యా, కానీ నా తోటి వ్యక్తి ద్వారా నేను ఆ తప్పుని ఏం చేయలేకపోతున్నానండి, విడిచిపెట్టుకోలేకపోతున్నాను. చూడు, ఒక దొంగతనం చేసే వ్యక్తిని, అయ్యా ఇదిగో ఈ దొంగతనం పాపం కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావంటే, అయ్యా ఇదిగో నేను చిన్న వయసు నుంచి దొంగతనానికి అలవాటు అయిపోయాను, ఈ దొంగతనాన్ని మానలేకపోతున్నాను. చూడండి, చాలా మంది పాపాన్ని విడిచిపెట్టలేరు. పాపము చూడండి, మానలేని కన్నులు గలవారుగా చూడండి, అనేకమైన పాపపు స్థితిలో చూడండి జీవిస్తూ చూడండి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేరండి, విడిచిపెట్టలేరు. కొంతమంది అయితే అసలు పాపంలోనే బ్రతుకుతారు, చచ్చినా కానీ నరకానికి పోయినా బాధ లేదు అనుకునేవాళ్ళు. ఇదిగో ఈ భూలోకంలో ఈ పాపంలోనే సంతోషంగా జీవిస్తున్నాను, నాకు ఇలాంటి జీవితమే కావాలి, నాకు ఇంకేం జీవితం వద్దని చూడండి ఆ పాపపు జీవితంలోనే సంతోషంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి, జీవితం ఎన్నాళ్ళండి, ఎన్నాళ్ళు ఉంటుంది? నువ్వు బలంగా బ్రతికితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావండి? ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతావు. నేటి కాలంలో చూడండి పాపధికమైపోయి చూడండి ఎవరి వయసులోనే మరణించేవారు ఉన్నారు. చూడండి చిన్న వయసులోనే మరణిస్తున్నారు లేరండి, పాపం అధికమైపోతున్నారు. అందుకని దేవుడు ఏమన్నాడు, ఇదిగో ఏంటండి, తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. చాలా మంది మేము మారలేమయ్యా, మేము తాగుడు మానేయలేకపోతున్నాం, తిరుగుడు మానేయలేకపోతున్నాం, జోదం మానేయలేకపోతున్నాం. ఏంటండి, పాపం అనేది మానేయలేమండి? పాపాన్ని మానేయగలవా, మానేయలేవా? చూడండి, యేసు ప్రభు అంట ఈ భూమి మీదకి వచ్చి ఎంతో మందిని పాపం నుంచి విడిపించాడు. చూడండి, వేశ్యలను మార్చాడు. ఒక పాపాత్మ స్త్రీ అంట ఒక దినాన ఎవరి దగ్గరికి వచ్చిందండి? యేసు ప్రభు ఎదురు వచ్చి అంటుంది ఆయన పాదాల మీద చూడండి కన్నీటితో మన పాదాన్ని తడిపి మన తల వెంట్రుకలతో తన పాదాన్ని ఏమంటారయ్యా, నేను చిన్న వయసు నుంచే పాపం చేశానయ్యా, నేను వ్యభిచారినయ్యా, క్రూరత్వం కలిగిందయ్యా, పాపాత్ములైన స్త్రీ అయ్యా, నాకు ఎవరు గౌరవించలేదయ్యా, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదయ్యా, అయినా కానీ ఇదిగో నా పాపాన్ని నేను సరి చేసుకోవాలని నాకు ఆశ కలిగి ఉందయ్యా, నేను మారుతానయ్యా. చూడండి, దేవుని ఎదుగు వచ్చినప్పుడు తన పాపం నుంచి తను ఏం చేయబడిందంట, ఏం చేయబడిందండి? రక్షించబడింది. ప్రియమైన సహోదరి, నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగుడికి బానిస అయిపోయావేమో, వ్యభిచారానికి బానిస అయిపోయావేమో, చూడండి ఇదిగో జోదానికి బానిస అయిపోయావేమో, దొంగతనానికి బానిస అయిపోయావేమో, అక్రమానికి బానిస అయిపోయావేమో, నీ తల్లిదండ్రులను వెలివేసానేమో, సంఘం నిన్ను వెలివేసిందేమో, ఈ గ్రామం నిన్ను వెలివేసిందేమో, ఎవరు నీతో మాట్లాడతలేదేమో, నీ చెడు క్రియలు చూసి ఎవరు నీతో సహవాసం చేయట్లేదేమో, నీ జీవితం ఎందుకని వ్యర్థంతో చూడండి ఇదిగో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావేమో, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా త్వరగా నడుస్తున్నావేమో, ఇప్పుడు కూడా చూడండి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడండి. నేను రక్షించాలని ఆయన తన శక్తిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. మరి అలా ఇదిగో ఆయన భూమి మీదకి వచ్చినందుకు నువ్వు కొద్దిగైనా నీ స్వభావాన్ని మార్చుకున్నావా? ఎప్పటికైనా కానీ అయ్యా ఇదిగో ఇన్ని దినాలు వాక్యం తెలియక, ఇన్ని దినాలు ఇదిగో నీ మాటలు తెలియక, ఇన్ని దినాలు నీ ప్రేమ తెలియక క్రూరంగా జీవించానయ్యా, ఈ దినాలు ఇదిగో నేను నా పాపాన్ని విడిచిపెట్టుకుంటాను అనుకున్నామండి. ఆ పాపాత్మురాలైతే తన పాపాన్ని విడిచిపెట్టుకున్నాను. ఎన్నో దినాలు చూడండి సుఖాన్ని అనుభవించింది, ఎన్నో దినాలు చూడండి ఎంతో మంది యొక్క జీవితాల్ని వాడు చేస్తున్నారు.
ఎన్నో కుటుంబాలు ఆమె వల్ల పతనం అయిపోయాయి. అయితే చూడండి, ఒక దినాన తమ తప్పు తాను తెలుసుకున్నాడు. మరి నువ్వు నీ తప్పు తెలుసుకున్నావా? ఎప్పటికైనా కానీ త్రాగుడు అనేది పాపం తెలుసుకున్నావా? ఎప్పటికైనా కానీ వ్యభిచారం అనేది పాపం అనేది తెలుసుకున్నావా? ఎప్పటికైనా కానీ దొంగతనం పాపం తెలుసుకున్నావా? తెలుసుకున్నావని తెలిసి కూడా చేస్తున్నావా? దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంట? నేను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడంటే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని కూడా నీ కోసం విడిచిపెట్టాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన అంట నేనేం చేశానంట? విలువ పెట్టి. నువ్వెవరు సొత్తు? నువ్వు ఎవరి యొక్క సొత్తు? ఎవరు సొత్తు అండి? దేవుని యొక్క సొత్తు. ప్రియమైన సహోదరి చూడండి, ఒక చోట మనం ఉద్యోగం చేసామనుకో, అతను ఇచ్చే జీతం కోసం చూడండి మనం ఏం చేస్తాం? అతను ఏ పని చెప్పినా కానీ కష్టపడి పని చేస్తాం. ఏమండి చేస్తాం ఏమో? అతని కోసం కష్టపడి పని చేస్తాం. ఎందుకని? అతను మనకి దినానికి ఇంతని జీతం ఇస్తున్నాడు. మరి అలాంటి చూడండి, ఇదిగో నీ జీవితాన్ని యేసు ప్రభు కొనుక్కున్నాడు. తన రక్తాన్ని ఇదిగో నేను కొన్నాడు కదా, మరి ఆ రక్తానికి విలువ ఉందా? విలువ ఇస్తున్నామండి మనం. పెంచిన తల్లిదండ్రులకే విలువట్లేదు, ఇంకా దేవునికి ఏమిస్తారంటారా? పెంచిన తల్లిదండ్రులే గౌరవించట్లేదు, ఇంకా దేవుడిని గౌరవిస్తారంటారా? ఈ భూమి మీద ఇదిగో నాకు ఇది వీళ్ళంటేనే భయం లేదు, ఇంకా దేవుడు అంటే భయమా అని జీవిస్తున్నావా? ఈ పాపం అధికమైపోద్ది. మీకేమొచ్చిందండి? పాపం పరిపక్వమై మరణం పొందుతాం. అందుకని వాక్యం అవుతుంది, దుష్టుడు మరణించకంటే వాడు మారడం నాకెంతో మేలంట. ఇంకా ఇదిగో ఇన్ని దినాలు ఇదిగో అలాంటి సాతాను బంధకాల్లో ఇన్ని దినాలు చూడండి, ఇదిగో క్రూరమైన జీవితంతో నువ్వు జీవిస్తున్నావా? నిన్నెవరు ఇదిగో చేర్చుకోకపోయినా కానీ దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. అక్కడ పరిసయ్యుడు చూడండి, పాపాత్రులైన స్త్రీ వచ్చినప్పుడు అన్నాడు, ఏమెవరు? ఇవి ఎలాంటిదో తెలియదా? ఏమని చేర్చుకున్నాడండి యేసు ప్రభు? ప్రియమైన సహోదరి సోదరులారా, ఏమవుతుందండి? మానవుని యొక్క జీవితం పాపంతో నిండి ఉంటుంది, చెడుతో నిండి ఉంటుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇంకా నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని రక్షించుకోవాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఎంతో మందిని రక్షించాడు. మరి వారిలో నువ్వు కూడా ఉండాలి. ఒక దినానంట ఏం చేశాడంటండి? ఒక అక్రమకాన్ని రక్షించాడు. ఎవరంటేనా? జక్కయ్య. యేసు ప్రభు చూడండి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో చూడండి, ఆ యేసు ప్రభు చూడాలని ఇలా మేడి చెట్టు మీద కూర్చున్నాడంట జక్కయ్య. కూర్చుండి దేవుడు చూడండి ఆ జక్కయ్యని చూసి ఆగి అన్నాడు, జక్కయ్య నేను నీ ఎంట ఉండవలసి ఉంది అనగానే అమ్మటిని ఏమన్నాడండి జక్కయ్య? అయ్యా నేను ఎవరంటేనా? జక్కయ్య ఎవరండి? ఎవరి జక్కయ్య? సొంతపు నేను పని అయింది. నువ్వు ధనవంతుడని లేదు, పేదవాడని లేదు, దరిద్రుడని లేదు, ఊరు లేదు. ఎవరి దగ్గరైనా ఇంటి యొక్క పన్నుని కానీ ప్రభుత్వం వేసినటువంటి సుంకపు పన్నుని చెల్లింపు చేసుకునేవాడు అంట. అదే కాకుండా దానిలో కొంత అక్రమంగా వాడు పేదవాడైతే నువ్వు డబ్బులు కట్టకపోతే ఇల్లు లాక్కునేవాడు అంట. ఎలాంటి వాడు అయినా కానీ నీ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా తను సంపాదించుకునేవాడు. అలాంటి అక్రమకారుడి దగ్గరికి దేవుడు వస్తే నేనేం చేశాడు? తన అక్రమాన్ని ఏం చేశాడండి? విడిచిపెట్టుకున్నాడు. అయ్యా ఇదిగో నేను తోటి వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించాను అయ్యా, మరి నువ్వు అక్రమంగా సంపాదించిన దాన్ని మరలా తిరిగి వారికి అప్పగిస్తున్నావా? అయ్యా ఇదిగో 400 నేను మనం చెల్లిస్తామండి. ఒకరి దగ్గర అక్రమంగా 1000 రూపాయలు తీసుకుంటే వాడికి తిరిగిస్తావా? ఒకరి దగ్గర అక్రమంగా చూడండి ఒక వస్తువుతో మిగిలితే దాన్ని మరలా తిరిగిస్తావా? ఒకరి దగ్గర చూడండి అక్రమంగా చూడండి పొలము తీసుకుంటే దాన్ని ఇస్తావా?
ఒక దగ్గర చూడండి అక్రమంగా ఏదైనా చూడండి బంగారం తీసుకుని దాన్ని మరలా తిరిగిస్తామా? ఎత్తామండి. చక్కగా దాచిపెట్టుకుంటాం. చక్కగా దాచిపెట్టుకొని చూడండి, చక్కగా చూడండి ఆ వస్తువు చూసుకొని, ఆ స్థలము చూసుకొని, ఆ పొలము చూసుకొని, ఆ బంగారము చూసుకొని ఎర్రగలుగుతాం. ప్రియమైన సహోదరి అక్రమంగా సంపాదించుకుంటాం. అక్రమేదంట అతిక్రమం దాచిపెట్టుకున్నాడు వర్దిలతరా. అనుకోవచ్చు, ఇదిగో నేను ఇదిగో వాడి దగ్గర తీసుకొని వీడి దగ్గర తీసుకొని సంపాదించుకున్నాను, నాకు అధికమైందని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినాన్ని నీ జీవితం ఏమైందంట? ఏమైందండి? ఏమైంది? చూడండి రాజండి నాబోతి ఎంత చూడండి అక్రమంగా సంపాదించాడు తోటని. ఏమైపోయాడు? చచ్చిపోతే చూడండి తన రక్తాన్ని కుక్కలు అనుకోవచ్చు. వీడి యొక్క వస్తువు తీసుకున్నాను కదా, ఏమి యొక్క బంగారం తీసుకున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ వేరొక దగ్గర అక్రమంగా తీసుకుని అది కూడా పాపం. ప్రియమైన సహోదరి పాపం వల్ల నీ జీవితం ఏమైందండి? ఆహాబులాగా ఏమైపోతావంటే కుటుంబంతో పాటు పడతావు. కాబట్టి చూడండి జక్కి చూడండి తన యొక్క అక్రమాన్ని ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో ఈ దినాన్ని ఇంటికి రక్షణ వచ్చిందని కానీ ఎమ్మటే చూడండి తన పాపాన్ని విడిచిపెట్టాడు. అయ్యా పలానా వ్యక్తి దగ్గర ఇదిగో 4 బంగారం తీసుకున్నానయ్యా, వారికి 4, 8 ఇస్తానయ్యా. పలానా వ్యక్తి దగ్గర ఇదిగో 1,00,000 రూపాయలు డబ్బు తీసుకున్నానయ్యా, ఆ డబ్బుకి ఇదిగో 10 లక్షలు చెల్లిస్తానయ్యా. పలానా వ్యక్తి దగ్గర పొలం అక్రమంగా లాక్కున్నానయ్యా, వాళ్ళకి 4 పొలాలు ఇస్తానయ్యా. పలానా వ్యక్తి దగ్గర అక్రమంగా స్థలం లాక్కున్నానయ్యా, దానికి 4 స్థలాలు ఇస్తానన్నాడు. వాటిని తీసుకుంటావా? వాటి ఇస్తావండి. చూడండి కూరగిరి తీసుకుంటే మరలా తిరిగి ఇవ్వండి. ఇస్తావా చెప్పండి? అమ్మా ఇది కూర తీసుకొని కూరగిరి ఇస్తే మరలా ఇస్తావా? చూడండి ఇదిగో ఈ రోడ్డు మీద ఇదిగో చూడండి ఒక చీపురు ఆగబడితే దాన్ని తీసుకుంటే మరలా ఇస్తావా? అక్క ఇది చీపురే అని ఇస్తామండి. చూడండి రోడ్డు మీద పడిపోతే చూడండి ఏదైనా బంగారం వస్తువు పడితే ఆ చుట్టుపక్కల ఇది మీదేనని అడుగుతావా? అడుగుతావండి? ఇస్తావా? ఏం చేద్దాం? దొరికిందే తప్పుగా తీసుకుంటాం. చూడండి దీనివల్ల నీకు రక్షణ వచ్చిద్దా? రక్షణ వచ్చిందండి. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఇంకా నువ్వు పాపంలో జీవించడానికా? ఇంకా నువ్వు చెడులో జీవించడానికా? ఇంకా నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడానికా? ఇంకా నువ్వు రక్షణకు దూరం అవడానికా? రక్షణ అనేది చూడండి ఎంతో విలువైందండి. ఊరికి రాదండి, వచ్చిందండి ఊరికనే రక్షణ. గాడేసి ఇదిగో డబ్బులు ఇచ్చాయా పరిశుద్ధాత్మ నాకు ఇయ్యండి అన్నాడు. డబ్బులకు వచ్చిందా పరిశుద్ధాత్మ? నువ్వు మందిరంలో చూడండి 1000 మందికి భోజనం పెడితే పరిశుద్ధాత్మ రాదు. నువ్వు మందిరంలో చూడండి మంచి ఇదిగో మందిరానికి చూడండి ఇదిగో బంగారం ఎత్తే రాదండి. మందిరానికి చూడండి విలువైనటువంటి వస్తువులు ఎత్తే రాదండి. మందిరం కట్టుకోవడానికి స్థలం ఇస్తే రాదండి. ఇదిగో పేదవారికి ఆహారం ఇస్తే నీకు రక్షణ వచ్చిందా? రక్షణ డబ్బు పెట్టుకుంటే రాదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆయన రక్తం పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మీరేం చేయాలంట? మీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలండి? తీసేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, తీసేసుకున్నామండి. మరి దేవుడు ఎందుకు చేసాడే మనకి? మనం మారుదాము, మన క్రియలు మార్చుకుందాం అనే ఆలోచన మనకుందా? దేవుడు మనకి ఎన్ని మేలు చేసినా మనం ఏమవట్లేదు, మారుతున్నామండి, మారట్లేదు. ప్రియమైన సహోదరి మరి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో చూడండి వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, అక్రమకారులు మారారు, క్రూరులు మారారు. చూడండి ఎంతో మంది మారారు. కానీ ఇంకా నువ్వు మారలేదంటే ఏంది? పాపం నిన్ను ఏలుతుంది. ప్రియమైన సహోదరి, ఎప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టు. ఎప్పటికైనా ఇదిగో ఆ అరుగు మీద కూర్చొని ఇదిగో మసరమ్మ వచ్చట్లు మాని, ఇదిగో ఇతరుల గురించి మాట్లాడుకోవడం మాని, అక్రమంగా ఇదిగో వారి దగ్గర సంపాదిద్దాం వీరి దగ్గర సంపాదిద్దాం అని ఆలోచన మాని, జోగమంది చూడండి ఆడతాం మాని, చూడండి త్రాగుడు మానేసి ఎప్పటికైనా కానీ దేవుడి సన్నిధికి వచ్చేవనుకో, దేవుడికి నీ హృదయం అప్పగించేవానికి ఆయన నిన్ను ఏం చేస్తాడంట?
మార్చుతాడు ప్రియమైన సహోదరి. దేవుడు ఎన్ని మేలు చేసినా మనం మారట్లేదు. ఒక దినానంట యేసు ప్రభు చూడండి సువార్త ప్రకటించి ఏం చేశాడంట, దోణిలెక్కి వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు అక్కడ పేతురు ఉన్నాడంట, యాకోబు ఉన్నాడంట, యోహాను ఉన్నాడంట. అన్నాడంట యేసు ప్రభు పేతురుని, అయ్యా చేపలు పడటానికి వలయండి అంటే, అయ్యా రాత్రి మొత్తం మేము చేపలు పట్టామయ్యా, ఎన్ని చేపలు మాకు పడలేదయ్యా, రాత్రి మొత్తం పట్టిన ఒక్క చేప కూడా పడలేదు. వలం లోతుగా ఏమని కానీ చూడండి, ఆ లోతుగా వలయ కానీ ఏమైందంట, విస్తారమైన చేపలు పట్టగానే చూడండి ఎమ్మటిని పేతురు ఏమన్నాడు, అయ్యా నేను పాపినైనా నన్ను విడిచిపెట్టి పొమ్మండి. దేవుడు ఏమన్నాడు, అయ్యా ఎప్పటి నుంచి నిన్ను మనుషులు బట్టి జాలరుగా చూడండి, నీ తల్లి నిన్ను లేచిన, నీ తండ్రి నిన్ను వెలివేసిన, ఇదిగో వీడు మంచోడు కాదని నిన్ను బయటికి నెట్టేసిన, అలాంటి గురువులను కూడా అంట దేవుడు ఏం చేసుకుంటాడంట, ప్రేమించలేదండి. అది పాపాస్తానంటే ఎన్ని పాపాలు చేసిన దేవుడు ప్రేమించడా, అక్రమ చక్ర కారణం ఇదిగో ఇతరేంటి పాపితో మాట్లాడుతున్నాడు, అతను అలాంటి వాడు అనుకున్నా, అతనితో మాట్లాడుతున్నాడేంది, అతనింటికి పోతాను అంటాడేంది, అతనింటికి రక్షణ వచ్చింది అంటాడేంది అని చాలా మంది అన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడండి, ఆ పాపితోనే మాట్లాడాడు. నువ్వు కూడా ప్రియమైన సహోదరి సోదరులారా, నేను నీ తల్లి వెలివేసిన, నీ తండ్రి వెలివేసిన, నీ సమాజం వెలివేసిన దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఇప్పటికైనా అలాంటి పాప నీలో ఉంటే ఏం చేయాలి, ఆయన ఇదిగో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఈ మనుషుల్ని రక్షించడానికి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏం చేయడానికండి, కాబట్టి మీ యొక్క జీవితం ఏం చేయాలి, మార్చబడాలి. ప్రియమైన సహోదరి, మారగలుగుతున్నామా నేను, నీ జీవితాన్ని మార్చుకున్నా. ఇదిగో అందుకని ఏమన్నాడండి, ఎందుకు వచ్చాడంటండి, పాపుల మీద వచ్చాడు అన్నాడండి. నీతిమంతుల కోసం నేను రాలేదు. ఇంకా ఇదిగో నేను నీతిమంతుని, ఇంకా నేను యథార్థవంతులను నువ్వు అనుకున్నావేమో, నీలో ఏ పాపం లేదని నువ్వు అనుకున్నావేమో, నీకు దేవుడి యొక్క రాజ్యం కావాలంటే, దేవుడి యొక్క రక్షణ కావాలంటే ఇదన్నా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నీ పాపాన్ని సరి చేసుకో. ఇన్ని దినాలు క్రూరంగా జీవించేవేమో, ఈ దినాలు పాపంలోనే నడిచేవేమో, ఇప్పటికైనా నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి సమయం. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంట, రక్షించడానికి వచ్చేది. అలాంటి రక్షణ కలిగి ఉన్నవా, రక్షణ కలిగి జీవిస్తేనే ఏమైందండి, రేపు నీ జీవితం ఆశీర్వదించబడి ఎన్నాళ్ళు నువ్వు ఇలా జీవించిన ఉపయోగం లేదు. నీ పాపాన్ని విడిచిపెట్టుకో, వారు మనసు పొందు, నీ పాపాన్ని సరి చేసుకో. ఎంతో మంది భక్తులు చూడండి వారి యొక్క పాపాన్ని సరి చేసుకొని దేవుడి సింహాసనం దగ్గర చూడండి కూర్చున్నారు. శిష్యులందరూ పాపులేనండి, వారి యొక్క పాపాలు ఏం చేశారంట, సరి చేసుకున్నాడు. వారికంటే మనం పెద్ద పాపులు ఏం కాదు. నువ్వు సరి చేసుకున్నావా, నువ్వేమనుకున్నా ఇంకా నేను పెద్ద పాపినయ్యా, నేను దేవుడి సన్నిధికి రావడానికి కూడా అర్హులు కాదయ్యా అనుకునే వాళ్ళు అన్నారు. దేవుడు అంట ఎంత ఘోర పాపినైనా కానీ మరి ఎప్పటికైనా నీ పాపాన్ని సరి చేసుకొని దేవుడి సన్నిధికి వస్తే నీకు రక్షణ దొరికిందండి. ఆయన అసలు ఈ భూమి మీదకి వచ్చిందే నిన్ను రక్షించడానికి. కాబట్టి ఆ రక్షణ మార్గాన్ని తెలుసుకొని నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చి మారు మనసు పొంది ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలండి, మంచిదండి.